హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఈశ్వర్. మీరు చూస్తున్నారు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా మన ఛానల్లో మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. మన ఛానల్లో ఫ్యూచర్లో రాబోతున్న వీడియోస్ చాలా ఉపయోగపడతాయి మీకు. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చుకోండి ప్లీజ్. ఓకే, ఇప్పుడు నీ వీడియోలో రివాల్యుయేషన్ రిజల్ట్స్కి సంబంధించిన అనాలైసిస్ అనేది చూద్దామండి. అంటే ఎంతమంది అప్లై చేశారు స్టూడెంట్స్ అనేవారు, ఎంతమంది రివాల్యుయేషన్లో పాస్ అయ్యారు, అదేవిధంగా ఎంతమంది రివాల్యుయేషన్లో ఫెయిల్ అయ్యారు అనేది ఇక్కడ నేను డిస్కస్ చేద్దాం. అండ్ ఏ గ్రూప్ వాళ్ళు ఎంతమంది అప్లై చేశారు అనేది ఇక్కడ డిస్కస్ చేద్దామండి. ఇక్కడ నేను రివాల్యుయేషన్ రిజల్ట్స్ మనకు 27th రోజు యూనివర్సిటీ రిలీజ్ చేసింది. 27th రోజు యూనివర్సిటీ అనేది రిలీజ్ చేసింది. రివాల్యుయేషన్ 1-3-5 సెమిస్టర్ రివాల్యుయేషన్ రిజల్ట్స్ అనేవి 27th నాడు రిలీజ్ చేశారండి. నేను ఆ వీడియో ఎందుకు అప్లోడ్ చేయాలంటే నేను తిరుపతి అరుణాచలం ఇలా ట్రిప్ వెళ్ళానండి. సో అందుకే నేను ఈ వీడియోస్ అప్లోడ్ చేయలేదు. అండ్ చాలామంది కామెంట్ చేశారు, ఆ కామెంట్స్కి కూడా నేను రిప్లై అయ్యలేదండి, సారీ. అండ్ ఇక్కడ ఇప్పుడు ఈ వీడియోలో ఇది చెప్పే ముందు ఈ ఇన్ఫర్మేషన్ ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమంది ఫెయిల్ అయ్యారనే చెప్పే ఇన్ఫర్మేషన్ ముందు ఫస్ట్ ఎవరైతే రివాల్యుయేషన్ రిజల్ట్స్ చూసుకోవడానికి రాలేదో ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. నేను రివాల్యుయేషన్ రిజల్ట్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో PDF లింక్ ఇచ్చాను. ఆ లింక్ ప్రెస్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ సెర్చ్ బార్ ఉంటుంది, ఇక్కడ చూడండి ఇక్కడ సెర్చ్ ఉందా, ఆ సెర్చ్ మీద క్లిక్ చేయండి. ఆ సెర్చ్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ఆల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీ యొక్క ఆల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, నేను నార్మల్గా ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ మీ యొక్క ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ ఉంటుంది కదా, ఇక్కడ సెర్చ్ ప్రెస్ చేయండి. సెర్చ్ ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇలా అవపడుతుందండి. మీ ఆల్ టికెట్ నెంబర్ ఏదైతే ఎంటర్ చేశారో ఈ విధంగా కలర్లో మీకు మార్కే అవపడుతుంది. సో దానికి స్ట్రేట్గా మీరు సబ్జెక్ట్ ఏది అప్లై చేశారో అది చూసుకోండి. అండ్ ఇక్కడ నాట్ బెనిఫిటెడ్ వచ్చింది. ఓకే, నేను ఆల్ టికెట్ నెంబర్ కొట్టాను కదా, ఇక్కడ లీనియర్ ఆల్జిబ్రాకి వాళ్ళు అప్లై చేశారు. ఇక్కడ ఏమైందంటే నాట్ బెనిఫిటెడ్ అని వచ్చింది. అంటే నాట్ బెనిఫిటెడ్ అని వస్తే వాళ్ళు ఆ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారని అర్థం. ఓకే, ఆ సబ్జెక్ట్లో ఫెయిల్డ్ అని అర్థం అండి. ఇప్పుడు ఇక్కడ ఒక చూడండి, ఇంకో ఆల్ టికెట్ ఎంటర్ చేశాను. ఇక్కడ ఆల్ టికెట్ ఎంటర్ చేసిన తర్వాత మనం సెర్చ్ అని ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ మనకు సెర్చ్ అని అవబడుతుంది కదా, సెర్చ్ ప్రెస్ చేసినట్లయితే మీకు ఆల్ టికెట్ అనేది ఈ విధంగా కలర్లో డిస్ప్లే అవుతుంది. ఈ కలర్లో మీరు ఏదైతే సబ్జెక్ట్ అప్లై చేశారో చూసుకోండి. అండ్ స్ట్రేట్గా ఇక్కడ ఏముంది, బెనిఫిటెడ్ అని ఉంది. బెనిఫిటెడ్ అంటే ఏంటంటే మీరు ఏదైతే సబ్జెక్ట్కి రివాల్యుయేషన్ అప్లై చేశారో బెనిఫిటెడ్ అంటే మీరు పాస్ అయ్యారని అర్థం. ఓకే, అండ్ మరి మార్క్స్ మనకు ఎలా తెలుస్తాయి అంటే మీకు ఈ రివాల్యుయేషన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత 1 monthకి ఆర్ 1.5 monthకి మీకు కాలేజ్లో షార్ట్ మెమోస్ అనేవి ఇష్యూ చేస్తారు. ఓకే, మీరు 1 month తర్వాత షార్ట్ మెమోస్ అడగండి. మీకు అందులో ఆ షార్ట్ మెమోలో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది వాళ్ళు అందులో డిస్ప్లే ఉంటుంది. ఓకేనా అండి. ఇప్పుడు టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది ఈ రివాల్యుయేషన్కి అప్లై చేశారు, ఎంతమంది పాస్ అయ్యారు, అండ్ ఎంతమంది ఇంకా రివాల్యుయేషన్ అప్లై చేసినా ఫెయిల్ అయ్యారు అనేది ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, టోటల్గా రివాల్యుయేషన్కి అప్లై చేసిన స్టూడెంట్స్ వచ్చేసి 13,739 మెంబర్స్. ఓకేనా, 13,739 మంది రివాల్యుయేషన్కి అప్లై చేశారు స్టూడెంట్స్. అందులో ఓన్లీ 4,640 స్టూడెంట్స్ మాత్రమే రివాల్యుయేషన్ అప్లై చేసిన వాటిలో పాస్ అయ్యారండి. ఓకే, 4,640 మంది రివాల్యుయేషన్లో పాస్ అయ్యారు. ఎంతమంది ఫెయిల్ అయ్యారు మరి? 9,099 మెంబర్స్, అంటే 9,099 మంది రివాల్యుయేషన్ కట్టిన అందులో ఫెయిల్ అయ్యారని అర్థం. ఓకే, ఇంత 13,000 మంది అప్లై చేస్తే 4,000 మంది పాస్ అయ్యారు, 9,099 మంది ఫెయిల్ అయ్యారు. ఇక్కడ ఏ గ్రూప్ వారు ఎక్కువ ఉన్నారంటే బీఎస్సీ గ్రూప్ వాళ్ళే ఎక్కువ ఉన్నారండి. బీఎస్సీ గ్రూప్ వాళ్ళు టోటల్గా అప్లై చేసిన మెంబర్స్ వచ్చేసి 6,245 మెంబర్స్ రివాల్యుయేషన్కి అప్లై చేశారు. ఓకే, అండ్ నెక్స్ట్ బీకామ్ వాళ్ళు 6,015 మెంబర్స్ అప్లై చేశారు రివాల్యుయేషన్కి. అండ్ బీబీఏ గ్రూప్ వాళ్ళు 603 మెంబర్స్ అప్లై చేశారు. అండ్ బీఏ గ్రూప్ వాళ్ళు 876 మెంబర్స్ రివాల్యుయేషన్కి అయితే అప్లై చేశారు. ఓకే, ఇది అనలైసిస్ అండి. ఇక్కడ ఏంటంటే రివాల్యుయేషన్ ఒక అనలైసిస్ ఎందుకు చెప్తున్నానంటే
అంటే ఎంతమంది అప్లై చేస్తే ఎంతమంది పాస్ అవుతున్నారు, ఎంతమంది ఫెయిల్ అవుతున్నారు అనేది నేను ఎవ్రీ ఇయర్ చేస్తాను కాబట్టి ఈ ఇయర్ కూడా అడిగాడు కామెంట్ బాక్స్లో, సార్ అందుకే చేశాను. సో ఈ విధంగా రివాల్యుయేషన్ రిజల్ట్స్ అనేవి చూసుకోండి. మీకు షార్ట్ మెమో వచ్చిన తర్వాత మీరు బెనిఫిటెడ్ అయితేనే మీకు అందులో జీపీ అనేది డిస్ప్లే అవుతుంది షార్ట్ మెమోలో. ఒకసారి 1 మంత్ తర్వాత అడగండి. ఓకే, డన్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.